టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ లేత బెండకాయలతో జిగురు లేకుండా బెండకాయ పులుసు చేసుకుందాం. బెండకాయ కూరకే ఇంగ్రీడియంట్స్ స్టవ్ మీద దాకపెట్టి ఆయిల్ వేసాను. కూర చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ముందు బెండకాయ ముక్కలు వేపుకుందాం. లేత బెండకాయలు జిగురు లేకుండా చేసుకుందాం. ఈ చలికాలంలో బెండకాయ కూర కూడా బాగా టేస్ట్ వచ్చేలా చేసుకోవాలంటే వాటికి సరిపడగా అన్ని మసాలాలు, అల్లం పేస్టు, కారం వేసుకుంటేనే టేస్ట్. ఒకసారి గరిటతో కలుపుకున్నాం. కొద్దిగా వేగాక అప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. వేగిని తీసేసుకున్నాక ఉల్లిపాయ వేసుకుందాం. ప్లేట్లోకి తీసేస్తున్నాను. ప్లేట్లో వేసేసుకుని మొత్తం అన్నీ అప్పుడు బెండకాయ ముక్కలు తీసేసాను. కొద్దిగా ఆయిల్ పోసాను. ఉల్లిపాయ వేసేసుకుందాం. అల్లం పేస్టు, కరివేపాకు, మసాలా. ఈ మసాలా ఇంట్లోది. కారం కూడా ఇంట్లో చేసుకున్నది. కారం, పసుపు అన్నీ ఇంట్లో చేసుకుంటే మంచిది. కారం కర్ణాటక మిరపకాయ కారం. ఎంత వేసుకున్నా కారం ఉండదు, కడుపులో మంట రాదు. మసాలాలు కూడా ఇంట్లో చేసుకుంటేనే మంచిది. మన మసాలాలు కడుపులో మంట రావు, టేస్ట్గా ఉంటాయి. కొంచెం నీళ్ళు పోసుకుందాం. ప్లేట్ కడిగి కారం అవి ప్లేట్లో ఉండిపోయింది. సాల్ట్ కూడా వేస్తాను. చిటికెడు పంచదార వేస్తున్నాను. ఉల్లిపాయ కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు పులుసు పోసుకుందాం. ఉల్లిపాయ నూనెలో మగ్గిపోయింది. చింతపండు పులుసు పోసుకుందాం. పులుసు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. తగినంత పులుసు పోసేసుకుందాం. బెండకాయ ముక్కలు ఈ కారంలోని ఈ చింతపండు పులుసులోని మగ్గితే చాలా రుచి వస్తుంది కూర. బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. కొద్దిగా ఎసరు పోస్తాను. ఇది ముక్కను పట్టుకునేలా ఉంటుంది పులుసు, ఎక్కువ ఉండదు. అలా ఉంటేనే కూర టేస్ట్. ఇది రైస్లోకే కాదు టిఫిన్స్లో కూడా తినొచ్చు. కూర సిమ్లో ఉడకాలి. కూర కొంచెం పోస్తున్నాను. సిమ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టాను. మూత ఫుల్గా వేయకుండా ఉంటే జిగురు రాదు. లైట్గా వేస్తున్నాను మూత. కూర ఉడుకుతుంది. కదుపుదాం. లైట్గా కదుపుదాం. ఎక్కువ కదపకుండా ఉంటే జిగురు కూడా రాదు. ఇంకా సన్నంగా ఉడకాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వండుకుంటే కూర చాలా టేస్ట్ వస్తుంది. కూర ఉడికిందేమో చూసుకుందాం. ఉడికిపోయింది కూర. చాలా మంచి స్మెల్ వస్తుంది. బెండకాయ కూర రెడీ అయిపోయింది. జిగురు లేదు. కానీ చాలామంది బెండకాయ జిగురు ఇష్టపడరు. కానీ చాలా మంచిది బెండకాయ జిగురు కూడా. జిగురుతో కూడా తినండి అప్పుడప్పుడు, వంటికి చాలా మంచిది. స్టవ్ ఆపేస్తున్నాను. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ కూర రైస్లోకే కాదు టిఫిన్స్లో కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బెండకాయ పులుసులా ఉండదు అసలు. చాలా రుచి ఉంటుంది ఈ కూరకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.